అప్పుడప్పుడు మూవీ ఈవెంట్ చిన్న చిన్న కార్యక్రమాల్లో మినహా మరెక్కడా కనిపించడం లేదు. సిటాడెల్ ప్రమోషన్స్ అనంతరం ఇటు సోషల్ మీడియాలోనూ సైలెంట్ అయింది. తాజాగా శామ్ మళ్ళీ ఆధ్యాత్మిక సేవను అనుసరిస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా సద్గురుకు సంబంధించిన ఈషా ఫౌండేషన్ లో కనిపించింది శామ్. స్టార్ హీరోయిన్ సమంత చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. మయోసైటిస్ సమస్యతో పోరాడుతున్న శామ్ తిరిగి కోలుకోవడానికి ఇమ్యూనిటీ ట్రీట్మెంట్ తీసుకుంటుంది. చివరిసారిగా విజయ్ దేవరకొండకు జోడీగా ఖుషి చిత్రంలో కనిపించిన శామ్ ఆ తర్వాత ఆరోగ్య దృష్ట్యా విశ్రాంతి తీసుకుంటుంది. అప్పుడప్పుడు మూవీ ఈవెంట్స్ చిన్న చిన్న కార్యక్రమాల్లో మినహా మరెక్కడా కనిపించడం లేదు. సిటాడెల్ ప్రమోషన్స్ అనంతరం ఇటు సోషల్ మీడియాలోనూ సైలెంట్ అయింది. తాజాగా శామ్ మళ్ళీ ఆధ్యాత్మిక సేవను అనుసరిస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా సద్గురుకు సంబంధించి ఈషా ఫౌండేషన్ లో కనిపించింది శామ్. తమిళనాడు కోయంబత్తూరులో ఉన్న ఈషా ఫౌండేషన్ లో నిర్వహించిన రిలాక్సింగ్ సెషన్ లో పాల్గొనింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ ఈషా ఫౌండేషన్ ఫొటోస్ ని షేర్ చేసింది శామ్. మనలో చాలా మంది గురువు కోసం వెతుకుతూ ఉంటారు. కానీ జీవితంపై అవగాహనతో వెలుగులు నింపి సరైన మార్గంలో నడిపించే వ్యక్తిని మీరు కనుగొనడం చాలా అరుదు. మీకు జ్ఞానం కావాలి అంటే ప్రపంచాన్ని శోధించండి. ఎందుకంటే మన జీవితంలో ప్రతిరోజు చాలా సంఘటనలు ప్రభావం చూపుతాయి. మన ఆలోచనలు సాధారణమో అసాధారణమో తెలుసుకోవడం చాలా కష్టం. ఇక్కడ కేవలం పనిచేస్తుంటే సరిపోదు. మీకున్న తెలివిని నిజ జీవితంలో ఉపయోగించుకోవడం చాలా ముఖ్యం అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం శామ్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇటీవలే శామ్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ట్రలలా అనే పేరుతో నిర్మాణ సంస్థని స్టార్ట్ చేసిన శామ్ ఇప్పుడు సొంత నిర్మాణంలో మా ఇంటి బంగారం అనే సినిమాను నిర్మిస్తుంది శామ్. ఇటీవల శామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు మేకర్స్. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన వివరాలని అనౌన్స్ చేయనున్నారు. అప్పుడప్పుడు మూవీ ఈవెంట్ చిన్న చిన్న కార్యక్రమాల్లో మినహా మరెక్కడా కనిపించడం లేదు. సిటాడెల్ ప్రమోషన్స్ అనంతరం ఇటు సోషల్ మీడియాలోనూ సైలెంట్ అయింది. తాజాగా శామ్ మళ్ళీ ఆధ్యాత్మిక సేవను అనుసరిస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా సద్గురుకు సంబంధించిన ఈషా ఫౌండేషన్ లో కనిపించింది శామ్. స్టార్ హీరోయిన్ సమంత చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. మయోసైటిస్ సమస్యతో పోరాడుతున్న శామ్ తిరిగి కోలుకోవడానికి ఇమ్యూనిటీ ట్రీట్మెంట్ తీసుకుంటుంది. చివరిసారిగా విజయ్ దేవరకొండకు జోడీగా ఖుషి చిత్రంలో కనిపించిన శామ్ ఆ తర్వాత ఆరోగ్య దృష్ట్యా విశ్రాంతి తీసుకుంటుంది. అప్పుడప్పుడు మూవీ ఈవెంట్స్ చిన్న చిన్న కార్యక్రమాల్లో మినహా మరెక్కడా కనిపించడం లేదు. సిటాడెల్ ప్రమోషన్స్ అనంతరం ఇటు సోషల్ మీడియాలోనూ సైలెంట్ అయింది. తాజాగా శామ్ మళ్ళీ ఆధ్యాత్మిక సేవను అనుసరిస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా సద్గురుకు సంబంధించి ఈషా ఫౌండేషన్ లో కనిపించింది శామ్. తమిళనాడు కోయంబత్తూరులో ఉన్న ఈషా ఫౌండేషన్ లో నిర్వహించిన రిలాక్సింగ్ సెషన్ లో పాల్గొనింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ ఈషా ఫౌండేషన్ ఫొటోస్ ని షేర్ చేసింది శామ్. మనలో చాలా మంది గురువు కోసం వెతుకుతూ ఉంటారు. కానీ జీవితంపై అవగాహనతో వెలుగులు నింపి సరైన మార్గంలో నడిపించే వ్యక్తిని మీరు కనుగొనడం చాలా అరుదు. మీకు జ్ఞానం కావాలి అంటే ప్రపంచాన్ని శోధించండి. ఎందుకంటే మన జీవితంలో ప్రతిరోజు చాలా సంఘటనలు ప్రభావం చూపుతాయి. మన ఆలోచనలు సాధారణమో అసాధారణమో తెలుసుకోవడం చాలా కష్టం. ఇక్కడ కేవలం పనిచేస్తుంటే సరిపోదు. మీకున్న తెలివిని నిజ జీవితంలో ఉపయోగించుకోవడం చాలా ముఖ్యం అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం శామ్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇటీవలే శామ్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ట్రలలా అనే పేరుతో నిర్మాణ సంస్థని స్టార్ట్ చేసిన శామ్ ఇప్పుడు సొంత నిర్మాణంలో మా ఇంటి బంగారం అనే సినిమాను నిర్మిస్తుంది శామ్. ఇటీవల శామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు మేకర్స్. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన వివరాలని అనౌన్స్ చేయనున్నారు.